తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో వెబ్సైట్ సంబంధించి లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే టీఎస్ ఎంసెట్ అయితే టీఎస్ ఎంసెట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ అడుగుతుంది అనమాట. మీకు 2023 ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ పేజ్, ఫైనల్ పేజ్ అయితే ఫైనల్ పేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఎగ్జాంపుల్గా నాకు ఫస్ట్ పేజ్ కావాలి కాబట్టి 2023కి సంబంధించి ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ అడుగుతుంది అనమాట. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను బీసీడీ అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీ యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఒక 10,000 పెడుతున్నాను చూడండి. ఫైండ్ కాలేజెస్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకా బ్రాంచ్ కూడా కావాలి అనుకుంటే బ్రాంచ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో నేను ఫైండ్ కాలేజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు చూసారా ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అనేది డిస్ప్లే అయితే అయ్యింది. నా ర్యాంక్కి ఈ యొక్క కాలేజెస్ వస్తాయని. సో మీకు ఇక్కడ 2, 3, 4 ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని కాలేజెస్ లిస్ట్ కూడా వస్తుందన్నమాట. మీరు లొకేషన్ కావాలంటే మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు బ్రాంచ్ మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అనేది మనకి ఏమవుతుందంటే డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈజీగా మీ యొక్క ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ సంబంధించి లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.